హాయ్ అండి. ఈరోజు మనమైతే ఫ్రంట్ పార్ట్ అందరికీ పర్ఫెక్ట్గా రావట్లేదు అని చెప్పని అంటుంటారు కదా. కానీ నేను చెప్పే ప్రకారం కానైతే మీకు బ్లౌజ్ ఫ్రంట్ అనేది మాత్రం కరెక్ట్ మీకు అద్దినట్టు వస్తుందన్నమాట. నేను సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు వెనక బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, దాన్ని ఎత్తి మామూలుగా మనం గుడ్డు మీద పెట్టేసి గీసేసుకోవాలి మొత్తం దాన్ని ఎలా ఉందో అలా పెట్టేసుకున్న తర్వాత లోత్ అనేది కూడా తీసేసుకోండి. మెడ ఏంటంటే మీరు నేను చెప్తున్నాను కదా, బూక్స్ పట్టి కాడి నుంచి 4 పట్టికి ఒక గీత అనేది తెచ్చుకోండి. ఆ తర్వాత ముందు ఫ్రంట్ మెడ చూసుకోండి. ఇది ఏంటంటే ఈ బ్లౌజు ఇటు శ్రీకాకుళం సైడ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే కుడి పక్కన కాకుండా ఎడం పక్క నుంచి వాళ్ళు కాజా బూక్స్లు పెట్టుకుంటారంట. అందుకని మీకు ఇలా చెప్తున్నాను. అప్పుడు పెట్టుకున్న తర్వాత ఆడ గీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాస్ట్లో ఉంటాయి కదా కుట్లు కాడి నుంచి చూసేసుకోండి. అది కూడా చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అక్కడ ఒక గీత ఇచ్చుకొని ఇప్పుడు కింద మనం ఎంత పొడవు ఉంది అది కూడా చూసుకోండి. తర్వాత తన సైడ్లు కుట్లు కూడా కింద ఇచ్చుకుంటే ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అనేది బ్లౌజ్ ఫ్రంట్ అనేది మాత్రం ఏర్పడిపోతుంది. అంటే షేప్ బెల్ట్ మాదిరిగా అక్కడ మాత్రం 2 ఇంచులకి ఇచ్చుకోండి. ఇది 34 సైజ్ బ్లౌజు. తర్వాత ఆ 2 ఇచ్చుకున్న తర్వాత దానికి గ్యాప్ 6.5 పాని 2.5 నుంచి తీసుకొని 2కి మాత్రం పెట్టుకోండి. మీకు ఈ కింద నుంచి అది వచ్చేస్తుంది నీట్గా అనమాట. ఆ తర్వాత కట్ చేసేసుకొని లోతు కూడా అక్కడే తీసేసుకోండి. మళ్ళీ ఒకవేళ మర్చిపోయారు అనుకో, లోతు రాలేదు అంటే అక్కడ బుడ్డలాగా మాత్రం అయితే వస్తుంది. అందుకని ముందుగానే మీరు లోతు కూడా తీసేసుకున్నారంటే మీకు బాగా వస్తుంది అనమాట. కానీ నాకు జాయింట్ పడేటట్టుంది ఇక్కడ కొంచెం మాత్రం. కానీ ఇప్పుడు ఫ్రంట్